తాజా అంశం చూస్తున్నాం. 3 రోజుల పాటు కస్టడీ నిమిత్తం చెంచలగూడ జైలు నుంచి ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, 3 రోజుల పాటు కస్టడీలో ఉమామహేశ్వరరావు నుంచి ఏసీబీ అధికారులు అసలు ఏ అంశాలు రాబట్టే అవకాశాలున్నాయి? ముఖ్యంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారనే కేసులో ఈ నెల 22న ఆయన ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మొత్తం హైదరాబాద్ లో 11 చోట్ల, ఏపీలో విశాఖపట్నం సమీపంలో 3 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మొత్తం 3.95 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థిర చరాస్తులు గుర్తించారు. 60 తులాల బంగారం, ఇతర 37 లక్షల నగదును కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ దర్యాప్తులో భాగంగా ఇతను స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాప్ లో పలు అంశాలను అందులో రాసుకున్నారు. ఆయన ఏ సంస్థలో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిన అంశాన్ని అందులో రాసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా అతను విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది పోలీసు అధికారులతో కలిసి ఈయన కొన్ని ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ తో పాటు పలు సంస్థల్లో ఈయన పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి డేటాని విశ్లేషించనున్నారు. దాంతో పాటుగా సందీప్ రెడ్డి అనేటువంటి గతంలో ఏసీపీగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి సందీప్ రెడ్డి అనే అతను సంబంధించినటువంటి విషయాలు కూడా తేలాల్సి ఉంది. అతను ఈ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి సమాచారంతో పాటుగా అతని నుంచి కూడా విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. కస్టడీలో భాగంగా అతన్ని ఇప్పుడు ఉమామహేశ్వరరావు 3 రోజుల విచారణలో భాగంగా అతను కూడా విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కేసులో అతను కూడబెట్టినటువంటి మొత్తం 17 చోట్ల ఈ సోదాల్లో భాగంగా ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి 17 చోట్ల అతను ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ ఆస్తుల వివరాలన్నింటినీ కూడా క్లియర్ గా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా వాళ్ళు రాయడం జరిగింది. ఆ ఆస్తులకు సంబంధించి వేరే ఇతరుల పేర్ల మీద ఆయన పెట్టారు కాబట్టి వారి నుంచి అంటే ఇతను ఏ విధంగా వాళ్ళకి పేరు మీద పెట్టుబడి పెట్టారు, ఇవేనా ఇంకా వేరే ఆస్తులు ఉన్నాయనే అంశాన్ని దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరోవైపు సాహితీ ఫ్రీలాన్స్ పేరుతో సాహితీ చేసినటువంటి కొన్ని కేసులకు సంబంధించి కూడా ఇతను దర్యాప్తు అధికారిగా ఉన్నారు కాబట్టి అతను సాహితీకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది ఇతను గతంలో ఇబ్రహీంపట్నంలో పనిచేసినటువంటి సమయంలో అతను కూడా అక్కడ కొన్ని ల్యాండ్ కి సంబంధించిన వివాదాల్లో ఇతను పాల్గొని తన నుంచి డబ్బులు తీసుకున్నాను కొందరు. ఇలా చాలా మంది బాధితులు ఏసీబీ అధికారులు కొంతమంది ఫోన్ చేసి చెప్పడం, కొంతమంది ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు కాబట్టి వీళ్ళందరినీ విషయాలు పరిగణలో తీసుకుని ఆ అంశాలు కూడా ఈ కస్టడీ విచారణలో భాగంగా విచారించున్నారు. మొత్తం జడ్జిలు కూడా జైలు నుంచి ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. అతని 3 రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.